ఉండేనా? చంద్రశేఖరరావు గారు బతుకున్నప్పుడే కేటీఆర్ గారి నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే గుండుసుని వచ్చినాక ఇంకా బుకాయించాలని, ప్రజల్ని మభ్యపెట్టాలని ఎవరి కోసం బుకాయిస్తారు? నేను అందుకే చెప్తున్నా, వీళ్ళ పని అయిపోయింది. ప్రతి వస్తువుకు ఒక పీరియడ్ ఉంటుంది, దాని వ్యాలిడిటీ. ఒకప్పుడు ల్యాండ్లైన్ ఇట్లుంటే చాలా విలువైంది, మీకు తెలుసు కదా. ఒక ఫోన్ అంటే మనం పెద్ద లీడర్ దగ్గరకు, ఎంపీల దగ్గరకు పోయి ఫోటో తెచ్చుకుంటాం. ఇప్పుడు ఆ ఫోన్ ఉందా? ఒకప్పుడు నోకియా ఫోన్ ఒకటి ఉండేది, ఇట్లా వచ్చేది, అది ఉందా? పేజర్ ఉండేది, ఇక్కడ పెట్టుకునేటోళ్ళం, అది ఉందా? అట్లా జనతా పార్టీ ఉన్నదా? అట్లనే బీఆర్ఎస్ కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. బీఆర్ఎస్కు గతమే ఉంది, చంద్రశేఖరరావు గారికి భవిష్యత్తు లేదు. దాని పీరియడ్ ఒక 25 years మీరు లెక్క కట్టుకుంటే అయిపోయింది. నేను ఇది అంటే ఏదో పొలిటికల్ విమర్శ కోసం చెప్పడం లేదు. నేను వాస్తవ పరిస్థితులు, ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చిన ఒక వెలుగు వెలిగిన. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎంత బలమైన పార్టీ, తెలంగాణ ప్రాంతంలో ఒక ఉవ్వెత్తున ప్రభావితం చూపించిన పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ లేదు. బీఆర్ఎస్ కూడా చంద్రశేఖరరావు గారితోనే ఆ పార్టీ అయిపోయింది. ఆ బాధతోనే చంద్రశేఖరరావు గారు బయటికి రావడం లేదు. ఇప్పటి వరకు చంద్రశేఖరరావు గారు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ను గెలిపించండి అని కూడా విజ్ఞప్తి చేయలేదు. ఇది దేనికి సంకేతము? పార్టీ అధ్యక్షుడే కదా వారు. చంద్రశేఖరరావు గారు ఈ నిమిషం వరకు మాగంటి సునీతను జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలిపించండి అని చెప్పి ఓటర్లకు విజ్ఞప్తి చేసిండా? బయటికి వచ్చి ప్రచారం చేయడానికి ఆరోగ్య పరిస్థితులు సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు, నాకు తెలియదు. నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. రావడం రాకపోవడం వారి విజ్ఞత, వారి వెసులుబాటు. కానీ ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ను గెలిపించండి అని కూడా కేసీఆర్ గారు విజ్ఞప్తి చేస్తలేడు అంటే కొడుకు అల్లుడి మీద ఆయనకున్న ఆలోచన ఏందో మీరు అర్థం చేసుకోండి. ఆయన చెప్పలేకపోతున్నాడు, కుమిలిపోతున్నాడు. ఆయన కళ్ళ ముందల్నే కూలిపోతుంటే ఆ దుఃఖంలో, ఆయన ఆవేదనలో కాలక్షేపం చేస్తున్నాడు. ఆయనను సానుభూతితో చూడాల్సిన పరిస్థితులు వచ్చినాయి తప్ప ప్రత్యర్థిగా పరిగణించాల్సిన పరిస్థితులు లేవు. సార్ నెక్స్ట్ క్వశ్చన్ నర్సింగ్ మీకు ఇస్తాం సార్. సీఎం గారు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ కేటీఆర్ ప్రచారాన్ని పుష్ప సినిమాలో శ్రీలీల పాటతో కంపేర్ చేశారు. అయితే సోషల్ మీడియాలో చూస్తుంటే ఆయన వీడియో క్లిప్ కనిపించింది. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మా నాన్నగారు నాకు ఫోన్ చేశారు, సీఎం గారు ఫ్రస్ట్రేషన్లో అసహనంతో ఓడిపోతామనే భయంతో మాట్లాడుతున్నాడు, నువ్వు లూజ్ కాకు, నువ్వు అలా మాట్లాడకు, మన భాషను అసహించుకుంటున్నారు ప్రజలు, కాబట్టి నేను ఇక మీద మాట్లాడను అనేటువంటి మాట ఆయన చెప్తా ఉన్నారు. కాకపోతే సీఎం గారు మాట్లాడే మాటలు వింటే నాకు కోపం వస్తుంది, కానీ నేను ఇక నుంచి మాట్లాడనేటువంటి మాట ఆయన చెప్తున్నారు. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఒకటి, ఇంతకుముందు కేసీఆర్ అసలు చేయలేదు అనేటువంటి ఒక మాట చెప్పారు. అయితే దాన్ని కూడా వారు మాట్లాడుతూ, అసలు గతంలో ఎప్పుడూ కూడా మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రచారానికి ఉప ఎన్నికలు వస్తే వెళ్ళలేదు, వెళ్తే 1-2 సార్లు వెళ్ళొచ్చు, కానీ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఓడిపోతారనేటువంటి భయంతో అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. ఏంటి దీనిపైన? ఆయనలో మానసిక పరివర్తన వస్తే మంచిదే, భాష మార్చుకుంటే మంచిదే, అలవాట్లను కూడా మార్చుకోమని నేను సూచన చేస్తున్నా. భాష మార్చుకోవడంతోనే సరిపోదు, ఆయనకున్న కొన్ని అలవాట్లను కూడా మార్చుకుంటే యువతకు మనం కొంచెం ఆదర్శంగా ఉంటాం. అలవాట్లను కూడా మార్చుకోమని చెప్పి కేటీఆర్ గారికి సూచన చేస్తున్నా. నిజంగానే కేసీఆర్ గారు ఫోన్ చేసి ఈ మాట చెప్పిండు అని అంటే కొడుకు కొంత బుద్ధి చెప్పినట్టే, కొడుకును కొంచెం దారిలో పెట్టినట్టే. ఇది కూడా మంచిదే. తండ్రిగా వారు వారి బాధ్యతలను నెరవేరుస్తుండ్రు. నేను మొదట కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఆ తర్వాతనే ఎమ్మెల్యేను, ఆ తర్వాతనే ముఖ్యమంత్రి. ఏ ఎన్నికలైనా హుజూరాబాద్లో జరిగిన 2.5% ఓట్లే వచ్చినాయి ఆ రోజు నాకు, అంతేనా? 3700 ఓట్లు వచ్చినాయి పోలైన దాంట్లో, అంటే 2.5%. ఆ రోజు ఇంతకంటే ఎక్కువ తిరిగిన. హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు 5 రోజులు అక్కడనే ఉండి చేసిన. నాగార్జున సాగర్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు జానారెడ్డి గారి ఎన్నికలలో అంతే తిరిగిన.
మునుగోడులో డిపాజిట్ రాకపోయినా ఆ రోజు అంతే తిరిగిన. నాకు ఏ ఎన్నికైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడమే ప్రాధాన్యత. నాకున్న శక్తి అంతా పెట్టి ప్రచారం చేయడం నా అలవాటు. నాది లీడర్ మైండ్ సెట్ కాదు, నాది క్యాడర్ మైండ్ సెట్, నాది కార్యకర్త మనస్తత్వం. ఎక్కడైనా పార్టీ ఎన్నికల్లో నిలబడ్డదంటే నేను ఇంట్లో కూర్చోవడానికి నా మనసు ఒప్పుకోదు. అందుకే జూబ్లీస్లో 7 డివిజన్లు ఉంటే 7 డివిజన్లకు వెళ్ళినా దీంట్లో 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒక్కటి, నేను స్వయంగా డివిజన్లకి వెళ్తే అక్కడ ఉన్న సమస్యలు నేను ప్రత్యక్షంగా చూడడానికి ఉంటుంది మొదటిది. రెండవది, ప్రజల యొక్క రియాక్షన్ బట్టి నాకు ఒక అసెస్మెంట్ వస్తుంది. నా పరిపాలనలో ఏమైనా మార్పులు చేర్పులు లేకపోతే నా అప్రోచ్లు ఏమైనా చేంజెస్ ఏమైనా కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని. ఈరోజు ఫలితం అనేది 100% మా వైపు ఉంటుంది. ఎందుకు అంటే ప్రజల్ని నేను అసెస్ చేసిన. నీకు ముఖ్యంగా తెలుసు 2023 ఎన్నికల కంటే 6 నెలలో 8 నెలల ముందో ఏ ఎన్నికల్లో మీకు డిపాజిట్లు రావడం లేదు. మీరు ఏకంగా అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. ఎట్లా నమ్మాలని మీరే అడిగినారు. నాకు గుర్తున్నంత వరకు నీకు పేపర్ ఇచ్చిన రాసుకో అని. మరి ఆ పేపర్ దాచిపెట్టినో లేదో గుర్తుందా? చెప్పానా? 64 సీట్లు గ్యారెంటీకి వెళ్తాం, 64, 65 అని చెప్పిన. బీజేపీ సింగిల్ డిజిట్కు పరిమితం అవుతుందని చెప్పిన. ఎంఐఎం 7 గెలుస్తుందని చెప్పిన. మిగతా బీఆర్ఎస్కి వస్తాయని చెప్పిన. ఇదే రాపించిన మీతోటి. ఒక్క సీట్ అయినా ఫరక్ వచ్చిందా? 2024 పార్లమెంట్ ఎన్నికలప్పుడు 240 కంటే ఒక సీటు దాటది బీజేపీ అని చెప్పిన. నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పిన, పబ్లిక్లో. అంటే నాకు ఎక్కువ ప్రజలకు పోత కాబట్టి ప్రజల యొక్క ఆలోచనను నేను కొంత అంచనా వేసుకోగలుగుతాను. నేను ఇంట్లో కూర్చొని మనల్ని పొగిడే వాళ్ళు లేకపోతే మనం డబ్బులు ఇస్తే మనకు అనుకూలంగానే మనకు సమాచారం ఇచ్చేవాళ్ళను ఒక అంశం కిందనే పరిగణిస్తాను. నేను ప్రజలతో కనెక్ట్ అయి ఉంటా. ప్రజలతో కనెక్ట్ అయి ఉండడానికి నేను ప్రయత్నం చేస్తా. నేను దీంట్లో ఏమీ వెనక్కిపోవడం లేదు. నేను కార్యకర్తను కాబట్టి కాంగ్రెస్ ఎక్కడి నుంచున్నా గల్లీ గల్లీ తిరుగుతా. అవసరమైతే డోర్ టు డోర్ కూడా చేస్తా. సెక్యూరిటీ వాళ్ళు అలో చేయడానికి డోర్ టు డోర్ చేయలేరు, కానీ లేకపోతే డోర్ టు డోర్ కూడా చేస్తాను. వయసు ఉంది, ఓపిక ఉంది, ఇతర వ్యాపకాలు ఏం లేవు. ఆ సమయం అంతా ప్రజల కోసమే కేటాయిస్తా. సార్ అప్పుడు సిపిఐ ఒక్క నిమిషం అరుణ, ఒక్క నిమిషం ప్లీజ్ కూర్చో, ఒక్క నిమిషం ప్లీజ్ కూర్చో. మీరు అప్పుడు సిపిఐ కూడా ఒక సీట్ వస్తున్నారు, నిజంగా వచ్చింది. సుధీశ్వర్ రెడ్డి గారు, తర్వాత జకీర్ గారు. లాస్ట్ క్వశ్చన్ సార్. ఈశ్వర్ రెడ్డి సార్, ఫస్ట్ క్వశ్చన్కి కంటిన్యూషన్ నేను అడిగేది. అయితే పీసీ గోల్డ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోకుండా బాల్ని సిబిఐ కోర్టుకు పంపించారు. అసెంబ్లీ నిర్ణయం కాబట్టి అక్కడికి పంపించామని మీరు చెప్పవచ్చు. కానీ కంట్రోల్ బై సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీరు ఏ విధంగా సిబిఐని విశ్వసిస్తున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఇంకో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, బీజేపీ మీకు 8 లోక్సభ సీట్లు వచ్చాయి, బీజేపీకి 8 లోక్సభ సీట్లు వచ్చాయి. అంటే మీతో సమానంగా మేము కూడా తెలంగాణలో సగం శాతం స్టేట్లో మేము విస్తరించాము అని చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా మీరు? నేను ఈశ్వర్రెడ్డి గారు, మీరు ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కొన్నిసార్లు చట్టాలలో మార్పులు వస్తుంటాయి. ఆ మార్పులు వచ్చిన చట్టాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని అమెండ్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, కరప్షన్ ప్రాక్టీసెస్లో ఇన్వాల్వ్ అయిన ఎనీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ ఎమ్మెల్యే, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ప్రాథమిక విచారణకు గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి. అరెస్టు చేయాలంటే గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి. ఛార్జ్షీట్ వేయాలంటే గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి. దానికి ఉదాహరణనే ఫార్ములా ఈ రేస్ కాంట్రాక్ట్ని అడ్డం పెట్టుకొని 50 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ తీసుకున్న ఆధారాలతో సహా చేస్తే మొదట మేము విచారణ చేయడానికి అనుమతి తీసుకున్న 17A గవర్నర్ గారు అనుమతి ఇచ్చింది. కంప్లీట్ విచారణ చేసినాక యాంటీ కరప్షన్ బ్యూరో డీటెయిల్తో సహా మొత్తం నివేదిక తయారు చేసి గవర్నమెంట్కి ఇస్తే గవర్నర్ గారి అనుమతికి లేఖ రాసింది. ఆల్మోస్ట్ 3 months అవుతుంది. మేము అరెస్టు చేయాలనుకున్న గవర్నర్ గారి అనుమతి ఇవ్వకపోవడంలో అది కూడా అక్కడనే ఆగుంది. మేము చెయ్యాలనుకున్న కుదరదు. ఇంకా కొనసాగింపుగా చెప్పాలంటే ఇక్కడ జర్నలిస్టులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టి అరెస్టు చేసి జైలు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది?
నువ్వు గవర్నర్ నుంచి తీసుకోవాల్సిన ప్రొసీజర్ ప్రకారం నువ్వు ప్రొసీజర్ ఫాలో కాలేదు. 17A మ్యాండేట్, యూ హ్యావ్ నాట్ టేకెన్ దట్ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నర్. దట్ ఈజ్ వై ఆర్ గోయింగ్ టు గివ్ ఎ బెయిల్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కేసులో, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి కేసులో సుప్రీంకోర్టు కేటగారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి నువ్వు తీసుకున్న చర్యలన్నీ చెల్లవు అని ప్రొసీజరల్ వయలేషన్ మీద చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈరోజు తెలంగాణలో అదే తప్పిదం మేము చేయదలుచుకోలేదు. ఒక కేసు సిబిఐకి అప్పచెప్పినా ఇంకొక కేసు మేమే అరెస్ట్ చేస్తాం, అనుమతి ఇవ్వమన్నాం. గవర్నర్ దగ్గర ఉన్నది గవర్నర్ దగ్గరనే ఉంది, అమిత్ షా గారి దగ్గర ఉన్నది అమిత్ షా గారి దగ్గరనే ఉంది. ఏ ప్రతిపక్ష నాయకుడి మీదైనా ఈ దేశంలో ఈ విధమైన వెసులుబాటు మోడీ గారు ఇచ్చిండ్రా? 48 గంటల్లో జైల్లో పెడతా అన్న కిషన్ రెడ్డి గారు సిబిఐకి ఇస్తే ఎందుకు మాట కూడా మాట్లాడడం లేదు, పెదవి కూడా కదపడం లేదు? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. చట్టం మేము అది వివిధ సంస్థలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాలకు సంబంధించిన అంశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి కాళేశ్వరం సిబిఐకి ఇచ్చినాం. మల్టీ ఏజెన్సీస్ ఉన్నాయి, అందులో వ్యాప్కోస్ ఉంది. వ్యాప్కోస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జు, లోక్పాల్ ఫస్ట్ చైర్పర్సన్, వీళ్ళందరూ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి కాబట్టి దీన్ని కాంప్రహెన్సివ్ మీద విచారణ చేయాలంటే దేశ స్థాయిలో విచారణ చేయగలిగిన సంస్థ ఉండాలని సిబిఐకి ఇచ్చినాం. మేమే విచారణ చేసిన ఫార్ములా ఈ రేస్ అక్కడనే ఉంది, వాళ్ళని విచారణ చేయమని ఇచ్చిన కాళేశ్వరం అక్కడనే ఉంది. అందుకే మేము క్లియర్గా చెప్తున్నాం, బీజేపీ బీఆర్ఎస్ది ఫెవికల్ బంధము. ఇది విలీనానికి ఒక కొలబద్దగా పెట్టుకొని ముందుకెళ్తున్నారు. ఇది లిట్మస్ టెస్ట్, వీళ్ళు సహకరించుకుంటే కాంగ్రెస్ను ఓడిస్తామా ఓడియమా అని ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి జూబ్లీ హిల్స్ను వేదికగా చేసుకున్నారు. ఎందుకు బీఆర్ఎస్ మీద అగ్రెసివ్గా ఫైట్ చేసే ధర్మపురి అరవింద్ను జూబ్లీ హిల్స్లో క్యాంపెయినింగ్కు పిలవలేదు? ఎందుకు ఆఖరి నిమిషం వరకు బండి సంజయ్ గారిని రానియలేదు? ఎందుకు పక్కనే ఉంటాడు విశ్వేశ్వరరెడ్డి, ఆయన జూబ్లీ హిల్స్లోనే ఉంటాడు. విశ్వేశ్వరరెడ్డిని ఎప్పుడైనా రానిచ్చిందా? ఎవరెవరైతే బీఆర్ఎస్కు 100% వ్యతిరేకం ఉన్న బీజేపీ పార్లమెంట్ సభ్యులని కిషన్ రెడ్డి గారు ఒక్కరినైనా జూబ్లీ హిల్స్ ఎన్నికలకు రానిచ్చిందా? ధర్మపురి అరవింద్ అయితే అగ్రెసివ్ స్పీకరే కదా, బీఆర్ఎస్ మీద ఒంటికాల మీద లేస్తాడు కదా. మిత్రుడు విశ్వేశ్వరరెడ్డి గురించి నేను చెప్పాల్సిన పని లేదు కదా. బండి సంజయ్ కూడా ఆఖరి నిమిషంలో పదే మేము మాట్లాడిన తర్వాత రానిచ్చిండ్రు కదా. ఇట్లా బీజేపీలో బీఆర్ఎస్ పొడగిట్టని నాయకులు ఎవరైనా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారా? చిన్న ఎన్నికలు, కౌన్సిలర్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలకు యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని తెచ్చారు, గుజరాత్ ముఖ్యమంత్రిని తెచ్చారు, నరేంద్ర మోడీని తీసుకొచ్చారు, అమిత్ షాని తీసుకొచ్చారు, కర్ణాటక ముఖ్యమంత్రి, ఇట్లా ఎన్నో ముఖ్యమంత్రులను తీసుకొచ్చి ప్రచారం చేశారు. మీరే కదా సాక్షి. జూబ్లీహిల్స్లా ఒక్క పిట్టనైనా వచ్చి వాలిందా బీజేపీది? ఎందుకు తీసుకొస్తలేడు కిషన్ రెడ్డి గారు? మీరు చెప్పండి. యోగిని ఎందుకు తీసుకురాలే? హిమంత బిశ్వ శర్మని ఎందుకు తీసుకురాలే? అస్సాం చీఫ్ మినిస్టర్ని. పోనీ రేఖా గుప్తాని ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని ఎందుకు పిలవలే? ఎందుకు కిషన్ రెడ్డి ఒక మహిళకు కూడా మంత్రి చేయలేదని అడగలేదు? ఎందుకు కిషన్ రెడ్డి అక్కడ కాళేశ్వరం అవినీతి మీద మాట్లాడడం లేదు? ఎందుకు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ఫార్ములా ఈ రేస్ మీద మాట్లాడతలేడు? ఎందుకు కిషన్ రెడ్డి సెక్రటేరియట్లో గూలో కొట్టిన మందిరం గురించి మాట్లాడతలేడు? మందిరం పట్టా మాదే అంటారు కదా బీజేపీ వాళ్ళు. సెక్రటేరియట్లో బోనాలు తీసుకునే దేవతను, 100 ఏళ్ల పైన ఉన్న దేవతను అక్కడి నుంచి తొలగిస్తే మాట్లాడిండ కిషన్ రెడ్డి గారు? అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ? సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఇది సినిమా ఇంకా ఇంటర్వెల్ కూడా రాలేదు. కాకపోతే సినిమా ఎటుపోతుందో ఒక డైరెక్షన్ మనకు అర్థమవుతున్నది. జకీర్ గారు ఒక్క నిమిషం, జకీర్ గారు సెకండ్ ఏం అడిగారు? సార్ నమస్తే సార్. మంచిదే కదా. ఇప్పుడు కూడా చెప్తున్నా, హిందూ